హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే ముగ్గు అయితే వేసేసాను. నా ముగ్గు కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. పొద్దుటే లేవగానే ముగ్గు అయితే వేశాను. ముగ్గు వేసుకుని పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి పనులు అయితే తొందరగా చేసుకోవాలి. ఇంకా ఉప్మా అయితే తొందరగా అయిపోద్దని ఉప్మా అయితే చేసేసాను మార్నింగ్ లేవగానే. ఈరోజు లేట్గా లేసానండి, అందుకే లేట్ అయిపోయింది. పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను తొందరగా అయిపోద్దని. పప్పులో అయితే నేనైతే ఏమీ వేయనండి. ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి వేస్తాను అంతే. ఎక్కువ కారం ఉన్న పిల్లలు తినరు కాబట్టి కొంచెం ఒక స్పూన్ కారం, ఒక స్పూను పసుపు వేసాను అంతే. అవన్నీ కలిపి అయితే పెట్టేస్తాను కుక్కరు. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగా వేరే పని ఏదైనా ఉంటే చేసుకుంటాను. ఈలోగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఒక గిన్నెలోని. బట్టలు అయితే చాలా ఉన్నాయండి, 2 డేస్ బట్టలు ఉన్నాయి, అవి ఉతకాలి. మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు ఒకరు, బ్లౌజ్ కూడా కుట్టాలి. నైట్ అయితే కటింగ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఆ బ్లౌజ్ కూడా ఈరోజు అయితే ఇచ్చేయాలి వాళ్ళకి. ఈవినింగ్ అడిగారు ఇమ్మని, ఆ బ్లౌజ్ ఇవ్వాలి. ఈలోగా బట్టలు నానబెట్టేలోపు కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసింది. విజిల్ రాగానే కాసేపు ఆవిరిపోయాక మూత తీసి చూస్తే మెత్తగా అయితే అయిపోయింది. మనం పప్పు గుత్తుతో అయితే మెత్తపక్కర్లేదు. తర్వాత పప్పు ఉడికిపోయాక మనకు కావాల్సిన చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. మీకు పులుపుకి తగ్గట్టు, మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోగా బట్టలు కూడా అయిపోయినాయి, బట్టలు కూడా ఉతికేసాను. బట్టలు ఉతికేలోపు పప్పుచారు కూడా చక్కగా మరుగుతూ ఉంటుంది. అలా మరగాలండి, మరిగినప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అప్పటికే 9:30 ఎంతో అయిపోయింది. పిల్లలకి స్కూల్ టైం అయిపోతే లంచ్ బాక్స్ అని రైస్ కూడా కడిగి పెట్టేశాను. బట్టలు పైకి తీసుకెళ్ళాను, డాబా మీదకి తీసుకెళ్ళి పైన కూడా ఆరద్దామని తీసుకెళ్ళాను. కానీ చెప్పులు అయితే వేసుకోలేదండి నేను. కాళ్ళు అయితే కాలిపోయి చాలా ఎండగా ఉంది. పైన 9:30కి ఎంత ఎండ వచ్చేసిందా అనిపించింది నాకు. చాలా ఎండగా ఉంది. ఇదైతే మేము ఉండే ఏరియా హైదరాబాద్లో మేము ఉండే ఏరియా అండి ఇది. బట్టలు అయితే ఆరేసేసాను. మా దీక్ష చూసారు ఎలా డిస్టర్బ్ చేస్తుందో నన్ను వీడియో తీస్తుంటే. ఈలోగా పోపు అయితే పెట్టుకుందామని కిందకైతే వచ్చేసాను. పోపులో అయితే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఇవి వేస్తాను. ఇవి అయితే ఫ్రై చేయాలండి. మా పిల్లోడికి ఇవంటే చాలా ఇష్టం. మొన్న మార్కెట్లో తీసుకున్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం కర్రీ వండినమ్మా అంటే అవి ఫ్రై చేస్తావు కదా, పప్పుచారు కాయ మమ్మీ అని అడిగారు వాళ్ళు. వాటి కోసమే ఆడు పప్పుచారు కాయమన్నాడు పాప. అవి ఫ్రై చేసి కూడా వేయాలి. పప్పు చూసారా ఈలోగా ఎంత మరుగుతుందో. రైస్ కూడా ఒక పక్కన అయిపోయింది. పోపు అయితే పెట్టేసుకున్నాను నేను. ఒక పక్క పోపు పెడుతున్నాను, ఒక పక్క పప్పుచారు అయితే మరగబెడుతున్నాను. పప్పుచారు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. మా లంచ్ అయితే అయిపోయిందండి. రైస్ వేడివేడిగా ఉంది. పప్పుచారు కూడా చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఏమీ ఎక్కువసేపు మరిగితే సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయితే చేసేసాను. ఈలోగా అప్పటికే 11:30. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తయారు చేసాను. పప్పుచారు కలిపేసి అయితే పెడతానండి. వాళ్ళకి కలుపుకోవడం సరిగ్గా రాదు కాబట్టి అక్కడ ఆయమ్మలో గట్ట కలిపిన. మా దీక్ష అయితే తిన్నది, అసలు నన్నే కలపమంటుంది. అప్పటికే 11:30 అయిపోయినట్టుంది. వాళ్ళకి లంచ్ బ్రేక్ అయితే వాళ్ళకేనండి. మా హస్బెండ్ అయితే బాక్స్ ఇవ్వడానికి వెళ్ళారు. నేనైతే ఇంకా మిగతా పని అంతా సింక్లో అంట్లు కట్టు ఉంటే తోమేసుకుని నీట్గా గ్యాస్ అయితే ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను. పని అంతా అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. స్కూల్ నుంచి వచ్చేసాక ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేయమన్నారండి. వాళ్ళకి హెల్ప్ చేయడం సరిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ గట్ట ఇవన్నీ చేసుకుని స్నాక్స్ అయితే తినేసి కాసేపు అయితే ఆడుకుంటారు వాళ్ళు. మా బబ్లు అయితే యూకేజీ చదువుతున్నాడు, పాప అయితే ఫస్ట్ క్లాస్ అండి. తర్వాత ఇంక ఈవినింగ్ అయ్యాక పక్కన పార్క్ ఉంటే పార్క్కి అయితే తీసుకువెళ్ళాను. ఆ పార్క్లో అయితే కాసేపు ఆడుకున్నారు. నేను కూడా కాసేపు వాకింగ్ అయితే చేశాను. ఇంకంతేనండి ఈరోజు
బ్లాగ్ అయితే. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,